ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలో ది బెస్ట్ అనుకున్నవి కొన్ని ఉన్నాయి. దాంట్లో వార్డు వాలంటీర్లు కానీ వాలంటీర్లు గ్రామ వాలంటీర్లు కాబట్టి ఆ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత మనిషి అంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి పరిపాలనని ప్రజల కాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాడని చెప్పాలి ఒక ముక్కలో. అర్థమైందిగా? కాబట్టి అలాంటి వాలంటీర్ల గురించి ఢిల్లీ హైకోర్టులో కొన్ని వ్యాఖ్యలు అయితే మాట్లాడడం జరిగింది. దాని గురించి అంటే ఏదైతే వాలంటీర్లకు ఇచ్చిన 200 పేపర్ పత్రిక కొనుగోలు విషయంలో దాని మీద ఈనాడు వేయడం జరిగింది. వీటన్నిటి మీద ఒక వివరణ అయితే కనుక ఇవ్వాలని డిసైడ్ అయ్యి ఈ వీడియో చేస్తాను. ఫస్ట్ అయితే లైక్ చేయండి. నిజాలు ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలియాలి, ప్రజలకు తెలియాలి నిజాలు ఏంటనేది. కాబట్టి ఖచ్చితంగా బాధ్యతగా మీరు ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది, ఎక్కువ మందికి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తున్నా సరే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. సమస్యలు ప్రజల సమస్యల మీద మన వీడియోలు ఉంటాయి. గ్రామ వార్డు వాలంటీర్లకు అదే సచివాలయాలకు ఇంకా న్యూస్ పేపర్ దినపత్రికలు కొనుగోలు చేసేందుకు నెలకు 200 మేర ఆర్థిక సాయాన్ని అందజేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో ప్రతి వాలంటీర్కి కానీ సచివాలయాలకు కానీ వీటికి న్యూస్ పేపర్ కొనుగోలు నిమిత్తం మీకు నచ్చిన పేపర్ కొనుక్కోమని, సాక్షిగా కొనుక్కోమని ఎక్కడ ఉత్తర్వులు కానీ ఎక్కడ ఏమీ ఇవ్వాల. కానీ దీనిపైన చాలా రాద్ధాంతం జరిగింది. వాలంటీర్లకు ఇచ్చిన 200 పైన. కానీ దీని మీద కోర్టులో కూడా వెయిటింగ్ జరిగింది. ఈనాడు వాళ్ళు కానీ అలాగే ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ కోర్టులో వేస్తే మొత్తానికి అది కొనసాగింది ఇప్పటి వరకు వచ్చింది. దీనిపై విజిలెన్స్ నివేదిక పేరుతోటి టీడీపీ ఏదైతే ఆస్థాన పత్రిక ఏదైతే ఈనాడు ఉందో ఢిల్లీ హైకోర్టులో తమ నివేదికను పరిశీలించాలంటూ విజిలెన్స్తో విచారణ జరిపించాలంటూ ఇందుకు సంబంధించిన నివేదికను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను ఏదైతే ఇదంతా పరిశీలించాలి, ఇదిగో మేము నివేదిక కూడా తయారు చేసాం, ఆ నివేదిక కూడా మీరు పరిశీలించాలి, దీని ఆధారంగా వాళ్ళపైన విచారణ జరిపించాలి అని ఒక నివేదికను తయారు చేసి ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి. అలాగే ఈనాడు వాళ్ళు కాబట్టి తయారు చేసి ఇస్తే ఇప్పుడు హైకోర్టు అది చూసి చూడకుండానే ఫస్ట్ నిర్ద్వందంగా ఒకే ఒక మాటలో చెప్పాలంటే హైకోర్టు నిర్ద్వందంగా తోసిపుచ్చింది ఆ నివేదికను కావచ్చు ఏదైనా కానీ. ఏం చేయాలనుకున్నారు మీరు అసలు అంటే మా భుజాల మీద తుపాకీ పెట్టి మా భుజంపై తుపాకీ పెట్టి కాల్చాలనుకుంటున్నారా మీరు అని అయితే కనుక కొన్ని వ్యాఖ్యలు చేసింది. అందుకు మేము ఎంత మాత్రం అనుమతించాం, మా భుజాల మీద పెట్టి మీరు తుపాకీ కాల్చేసి మమ్మల్ని కాల్చమన్నట్టు వద్దు, ఈ లెక్కలొద్దు, అందుకు మేము అనుమతించబోం అని స్పష్టం చేసింది. అసలు మేము ఆదేశించకుండానే మీరు విజిలెన్స్ విచారణ ఎలా చేశారు? కోర్టుల తరఫున మేము ఆదేశించకుండా మీరు విజిలెన్స్ విచారణ ఎలా చేశారు? ఎందుకు చేశారు? మేమేం మిమ్మల్ని ఆదేశించలేదుగా. కాబట్టి మీరు చేయడం ఏంటని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది హైకోర్టు. కాబట్టి మీరు ఏదైతే విచారించామన్నారో ఏదో నివేదిక చేశారో ఆ నివేదికతో మాకు ఎలాంటి సంబంధం లేదు తగ్గొట్టేసింది అక్కడ ఆవిడ హైకోర్టు. కాబట్టి ఈ వ్యవహారంలో తాము ఏ విధమైన ఆదేశాలు ఇవ్వలేమని వ్యాజ్యాన్ని ముగిస్తున్నట్లు అక్కడికక్కడ తుంచేశారు హైకోర్టు వారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రస్తుతం అసలు వాలంటీర్ల వ్యవస్థ లేదని గుర్తు చేసిన ఢిల్లీ హైకోర్టు. అర్థమైందిగా? అసలు వాలంటీర్ వ్యవస్థ ఎక్కడ ఉందని గుర్తు చేయడం జరిగింది. ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరైతే సిఎస్ ఉంటారో మీరు సిఎస్తో చెప్పుకోండి. కాబట్టి ఈనాడు యాజమాన్యానికి చెప్పినట్టు మాట అది. ఏదైనా ఒక తెలుగు దినపత్రిక కొనుగోలుకు గ్రామ వార్డు సచివాలయాలకు నెలకు 200 మేర ఆర్థిక సాయం అందజేస్తూ గత ప్రభుత్వంలో 2023లో ఉత్తర్వులు జారీ చేసింది. ఇది మీకు నాకు అందరూ తెలిసిన విషయమే. కాబట్టి జారీ చేసింది. వీటిపై ఈనాడు యాజమాన్యం మొదట ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసింది. అంటే 200 రూపాయలు జారీ చేశారు, ఆ జారీ చేసింది సాక్షి కొనుగోలు చేసుకోమని జారీ చేశారు అని అంటే కనుక దానికి సంబంధించిన ఆధారాలు ఏమీ లేవు. అంటే ఉత్తర్వులు గట్రా ఏమీ లేవు. సాక్షినే కొనుక్కోండి, అది కొనుక్కోకపోతే కుదరదని ఏమీ లేదు. ఎవరికి నచ్చిన పత్రిక వాళ్ళు కొనుగోలు చేసుకోవచ్చు. ఇదైతే కనుక మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఏపీ హైకోర్టులో ఈనాడు పిటిషన్ వేసింది. అప్పట్లోనే ప్రభుత్వ ఉత్తర్వుల అమలు నిలిపివేయాలని కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. అలాగే వాలంటీర్లు సచివాలయాలు చేసే సాక్షి పత్రిక కొనుగోళ్లను పరిగణలోకి తీసుకోకుండా ఆడిట్ బ్యూరో సర్క్యులేషన్ ఏబీసీని ఆదేశించాలని కోరుతూ మరో అనుబంధ పిటిషన్ కూడా వేసింది. ఈ 2 అనుబంధ పిటిషన్లపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ధర్మాసనం వాటిని కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. చెంపబెట్టని చెప్పాలి, దీన్ని లాగి చెంప మీద పెట్టి కొడతామంటారు దీన్ని. కాబట్టి ఏపీ హైకోర్టులో ఈ రకంగా చొక్క అయితే ఎదురైందని చెప్పాలా.
ఏపీ హైకోర్టులో చుక్కెదరవడంతో ఈనాడు యాజమాన్యం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టులో ఈనాడు వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ 2023 ఏప్రిల్లో ఉత్తర్వులు జారీ చేసింది. 2023లో దీంతో ఢిల్లీ హైకోర్టు విచారణ మొదలుపెట్టింది. సోమవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఏపీ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది అనురాగ్ అహ్లూవాలియా వాదిస్తూ గ్రామ వార్డు వాలంటీర్, గ్రామ వార్డు సచివాలయాలకు ఏదైనా ఒక దినపత్రిక కొనుగోలుకు నెలకు ₹200 ఆర్థిక సాయంపై విజిలెన్స్ విభాగాన్ని విచారణ జరిపి నివేదికను ప్రభుత్వం ప్రధాన కార్యదర్శికి సమర్పించిందని తెలిపారు. దానిని పరిశీలించాలని కోరితే కానీ ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. తమ ఆదేశాల మేరకు విజిలెన్స్ విచారణ జరగలేదని, అసలు ఆ విజిలెన్స్ విచారణకి మాకు సంబంధం లేదని, అలాంటప్పుడు దాన్ని బేస్ చేసుకుని మేము ఎలా తీర్పులు ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. విచారించడానికి ఏమీ లేదు, ఇక్కడ అయిపోయింది మొత్తం. జగతి పబ్లికేషన్ తరపున సీనియర్ న్యాయవాది నందరాజోగ్ రాజశేఖరరావు స్పందిస్తూ మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ వ్యాజ్యంలో తేల్చేందుకు ఏమీ లేదని తెలిపారు. పిటిషన్ నిరార్థకమైందన్నారు. అహ్లూవాలియా మాత్రం తమ వ్యాజ్యంలో విచారించింది ఇంకా ఉందన్నారు. వాలంటీర్లు సచివాలయ చేసిన సాక్షి దినపత్రిక కొనుగోలును పరిగణలోకి తీసుకోకుండా ఆడిట్ బ్యూరో సర్క్యులేషన్ ఏబీసీని ఆదేశించాలని కోరామన్నారు. కాబట్టి దానిపై విచారణ జరపాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యాజ్యంలో విచారించేందుకు ఏమీ లేదని తేల్చెప్పింది. అర్థమైంది కదా. ఏపీ హైకోర్టు ఏం చెప్పిందంటే నిర్దిష్టంగా పలానా పత్రిక మాత్రమే కొనాలంటూ గ్రామ వార్డు వాలంటీర్లకు, గ్రామ వార్డు సచివాలయాలను ప్రభుత్వం ఆదేశిస్తున్నట్టు ఎలాంటి ఉత్తర్వులు, ఇది మీరు నోటీస్ చేయాలి. ఏంటి ఎలాంటి ఉత్తర్వులు అయితే ఏపీ ప్రభుత్వం, అప్పుడే ఏపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వలేదు, ఇది వాస్తవం. కానీ ప్రభుత్వం విడుదల చేసే నిధులతో వాలంటీర్లు సచివాలయాలు ఓ పత్రికను కొనుగోలు చేసినందుకు మాత్రాన సర్క్యులేషన్ గణాంకాలను విడుదల చేయకుండా ఏబీసీని ఏ రకంగా నిరోధించలేమని స్పష్టం చేసింది. ముందు ఆ ఏబీసీ అనేది ఈ సర్క్యులేషన్ని ఆపాలని, ఎందుకంటే సాక్షి జరుగుతున్న సర్క్యులేషన్ని కుదరదో ఇవి కూడా కలిపి లెక్కట్టకూడదని చెప్పేసి అప్పట్లో ఈనాడు ఒక పిటిషన్ అయితే కనుక వేయడం జరిగింది. మొత్తానికి ఎలాగైతేనండి ఏబీసీ గణాంకాలను పరిశీలిస్తే ఆ సమయంలో ఎప్పుడైతే ఈనాడు అడిగిందో ఏబీసీ గణాంకాలను పరిశీలిస్తే ఆ సమయంలో ఈనాడు సర్క్యులేషన్ ఎంత పెరిగిందో సాక్షి సర్క్యులేషన్ కూడా అంతే పెరిగింది. గ్రామ వార్డు వాలంటీర్, గ్రామ వార్డు సచివాలయాలకు నెలకు 200 మేర ఆర్థిక సాయం అందజేస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల వల్ల సాక్షి దినపత్రిక అదనంగా లబ్ధి పొందింది ఏమీ లేదు, క్లియర్గా చెప్తుంది కోర్టు. కాబట్టి సాక్షికి ఏదో లబ్ధి జరిగిపోతుందంటూ ఈనాడు రాద్ధాంతం చేస్తుంది. సర్క్యులేషన్ గణాంకాలను విడుదల చేయకుండా ఏబీసీని నిరోధించాలని ప్రయత్నించి బొక్కబోర్లా పడ్డాది అని అయితే చెప్పాలి ఖచ్చితంగా. ఏడాదికి పైగా సాక్షికి ప్రకటనలు ఇవ్వకుండా కుతంత్రం చేశారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. సాక్షికి యాడ్లు రావు. ఎప్పటికే దీనిపై కోర్టును ఆశ్రయించిన సాక్షి ఈనాడును ఒకేలా చూసిన గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాత్రం పత్రికా పాటలు అనేవి అన్ని పత్రికలకు సమానంగానే ఇవ్వడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం దీనికి విరుద్ధంగా సాక్షికి మాత్రం ఆగుతున్నారని సాక్షి పత్రిక తెలియజేస్తుంది. ఇలాంటి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. కానీ ఎలా అంటే చెరపకురా చెడవు అనే సామెత ఉంటుంది, కానీ మనం చెరిపితే చెడినట్టు ఉంటుంది. కాబట్టి చెరపకుండా మనం కూడా అలా ఉంటే కనుక మెచ్చుతారు జనాలు. కాబట్టి ఇక్కడ క్లియర్గా చెప్పారు, ఉత్తర్వులు ఏమి ఇవ్వలా. ఏంటి పలానా సాక్షినే కొనన్నాడు, మీ ఇష్టంరా బాబు, మీకు 200 ఇస్తున్నాం, ఆ 200లో మీరు ఏ పత్రిక కొనుగోలు చేసుకున్నా మీ ఇష్టం అని అన్నారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు కొనుక్కుంటారు. కాబట్టి దీని గురించి ఈనాడు కోర్టుకు ఎక్కేసి రచ్చ చేసేసింది. తర్వాత ప్రభుత్వం కూడా కోర్టుకు వెళ్ళడమే జరిగింది. మొత్తానికి ఏదైతే చివాట్లు మిగిలిన కాడికి చూస్తున్న మీరు అందరూ మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, నిజాలు ఇవి తెలియాలి కదా ప్రజలకి. అంతేకాదు కొత్తగా మన ఛానల్ ఇస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.